చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. మీలో ఎవరైనా వెళ్లి ఉండా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేదు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, ఆన్ పిన్నన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారు. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తరాన్ని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని, ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిట పురాణం అనుకుంటున్నారేమో, పరమయథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి. అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి, అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుం పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయన అన్నారు, ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పన్నారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నారు. అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి. వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటాడన్నావుట, ఎందుకు వచ్చావు నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోవాలి. అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానేయి, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని. కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను. నువ్వు వేసుకోకపో నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నేను నీ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు, నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే, నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి, నాకు గురువు, నాది మధుర కవి కైంకర్యం అన్నారు. మధుర కవి నమ్మాళ్వారులనే పూజించేవారు, నమ్మాళ్వారులు వారి గురువు గారు, నమ్మాళ్వారుల్లోనే భగవంతుడిని చూసేవారు. అలా నాకు కూడా మా గురువు గారైనటువంటి రామానుజులే సమస్తం. ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి, అతే మానే, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు. ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ఠే ఉంటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యుల వారికి? మీరు చదవాలి ఎప్పుడైనా. అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది. అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు. అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు, వెళ్ళి రమ్మనన్నారు.
అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు. అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా? అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు, ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను, 3 రోజులైంది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే పోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప విజయంచేరుడు వందెకాడు వది నావేశించు నెల్లప్పుడు ఉందంటాడు భీష్ముడు. 10 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యుల వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గభాల కాళ్ళ మీద పడ్డారు. పడి స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు, ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను, మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను, మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గారు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు అనంతాచార్యులు వారు. కోస్తుంటే ఆయన నాగుపాం వచ్చి కరిచేసింది. కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి. నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలో అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఏమయ్యా నిన్ను నాగుపాం కరిచిందిట, వెళ్ళి వైద్యం చేయించుకోరాదా, ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాల పట్టుకుని అన్నారు. ఇంతక ముందు నన్ను ఎన్ని మాటలు కరిచిందోనయ్యా తండ్రి, సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం. ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం, ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, నాకెందుకయ్యా వైద్యం, నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలన్నారు. ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయింది ఆయనకి. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి. ఆవిడ గర్భిణీగా ఉండగా ఆయన పారతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాప ఆవిడ తట్టట్టుకెళ్లి దూరంగా ఆయన చెప్పిన చోట పోయాలి. పైగా అనంతాచార్యుల వారికి కొంచెం ముక్కు మీద కోపం, అక్కడెక్కడో పోసి ఆవిడ తట్ట పట్టుకొస్తోంది. పట్టుకొస్తుంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి, తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్లి పోస్తాను, గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు. నువ్వెవడవిరా బ్రహ్మచారి, నీ అలంకారాలు, నీ పట్టు పంచ, నీ వైభవం చూస్తే నీ నగలు నువ్వు మోసుకోలేకపోతున్నావు, మళ్ళీ ఉపకారం ఒకటే, ఏమీ అక్కర్లేదు, మా గురువు గారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని, పో ఇక్కడి నుంచి అన్నారు. అంటే పాపం ఆయన వెళ్లి గురువుగారి భార్యని పట్టుకున్నారు. పట్టుకుని, అమ్మ నేను పోసి వస్తానమ్మా, మట్టి మీరు ఇక్కడ కూర్చోండి, ఆ మట్టి తట్ట పట్టుకెళ్లి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్లి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు. ఆయనకి పెద్ద లెక్కండి మట్టి తీసుకెళ్లి మట్టి పోయడం. అన్నమాచార్యులు వారు అంటారు, ఆయనకి ఆఖరికి శాలెవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు. రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నారు. అందుకని ఆయనకి మట్టి ఎక్కడ పోయడం ఓ పెద్ద లెక్క, నేను మట్టి పోసి పరిగెత్తుకొచ్చేస్తున్నారు. ఈయన మట్టి తవ్వుతూ అన్నారు, ఏమీ గర్భిణివి కదా, ఇప్పటిదాకా తట్ట పట్టుకెళ్లి రావడానికి ఇంత ఆలస్యం అయ్యేది, ఇప్పుడేమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నారు. అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు. కనపడేటప్పటికీ, ఎరా వద్దంటే నువ్వు మళ్లీ పని కడ్డొస్తున్నావా, ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు. ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. పరిగెత్తి 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 పిల్లాడు పూర్వం మానవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి, చీకటి చెట్లు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో, తమాల వృక్షం పైకెక్కేశాడు.
ఎక్కేస్తే పాపం ఆయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు, గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు. ఒరే పిల్లాడా కిందకి దిగంటారు. ఆయనేమో కిందకి దిగరు. ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు. నిన్నేమీ చెయ్యను రా అబ్బాయి కిందకి దిగన్నారు. తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మ మించి కిందకి దూకేసరికి ఈయన వెంటపడ్డారు. వెంటపడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు గుళ్ళోకి వెళ్ళిపోదాం. ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశారు. ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్ళి గుడి తలుపులు రెండు మూసి కడిగి పెట్టేశారు. సాయంకాలం అయింది. ఆ కుర్రాడు బయటికి రాకపోతాడా పట్టుకోపోతాడా అని ఆ గుడి మెట్ల మీద కూర్చున్నారు అనంతాచార్యుల వారు. కూర్చుంటే అర్చకులు వచ్చారు. ఏమిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు. పిల్లాడోడు దూరి తలుపులు వేసేసాడన్నారు. ఒరే నాయన సాయం సమయంలో చెయ్యవలసిన పూజకి ఆలస్యం అయిపోతోందిరా, తలుపు తీరా తలుపు తీరా అని తలుపులు కొట్టారు. కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి. లోపలికి వెళ్ళారు, వెతికారు, పిల్లవాడు కనపడలేదు. అప్పుడెంత ఉండేది కనుక గుడి. వెతికారు, వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది. చూసి అనంతాచార్యులు వారు వలవల వలవల ఏడ్చారు. స్వామి నేను కొట్టానా, నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దారు రక్తధార లాగడానికి. అనంతాచార్యులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా. అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు. నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను, పొంగిపోతాను, మనసులో ఆనందపడిపోతాను. తన భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు పరమాత్మ.